లియో సినిమాలో ఉమెన్స్ అగెనిస్ట్ గా టూ మచ్ వైలెన్స్ అండ్ బ్లడ్ గన్స్ ఇవన్నీ చూపించాడని చెప్పేసి లోకేష్ కనకరాజు గారి పైన మదురైలో మరి కేసు ఫైల్ చేశారు. సో మరి నిజంగా సినిమాలో అంత వైలెన్స్ ఉందా, మరి ఎందుకు మరి ఏం జరగచ్చు అంటారు? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ లియో సినిమా చూసే ఉంటారు, రీసెంట్ గా లోకేష్ కనకరాజు గారు తీశారు. సో ఆ సినిమాలో అంటే ఉమెన్స్ అగెనిస్ట్ ఎక్కువ వైలెన్స్ చేశారని చెప్పేసి ఆయన మీద కేసు అయితే ఫైల్ చేస్తారు సార్. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే? రెండు రకాలు ఉంటాయి అందులో. ఒకటి వాస్తవంగా ఉంటే చెయ్యొచ్చు, రెండోది అట్లా వేస్తే నేను ఫేమ్ అవుతాను కదా, నన్ను అందరూ చూస్తారు కదా, నా గురించి వార్తలో రాస్తారు కదా అనుకునే కూడా ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియాలు వచ్చాక, యూట్యూబ్లు వచ్చాక ఎక్కువైంది. నిజంగా లియోలో అంత వైలెన్స్ నేను చూశాను. సినిమా వైలెన్స్ ఉంది అని అవతల వ్యక్తి ఎవరైతే తమిళనాడులో మధురై కాదు మధుర మీనాక్షి, మధుర నాట్ మధురై అంటే మళ్ళీ నార్త్, మధురలో ఎవరైతే కేసు ఫైల్ చేశారో దానికే వాళ్ళు అనుకుంటే, అంతకుముందు తీసిన విక్రమ్ పరిస్థితి ఏంటి? విక్రమ్లో ఆయన ఒక్కొక్కడు కోసుకెళ్ళిపోతుంటాడు కమల్ హాసన్. తరువాత మాస్టర్ సినిమాలో చిన్నపిల్లల్ని ఒక దగ్గర ఊరేసి చంపేస్తారు, అంత వైలెన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఖైదీ కార్తీ గారి సినిమా, అది కూడా ఆయన ఎన్నో అష్ట కష్టాలు కూడా ఈయన కొట్టి ఇవన్నీ వెళ్తారు. మరి ఇదే వైలెన్స్ అంటే అవేమవ్వాలి? మరి అలాగైతే మీరు అన్నట్టు రీసెంట్గా వచ్చినట్టుగా నవి సలార్ అన్ని గన్సే, KGF2 అన్ని గన్సే, అన్ని ప్రాణాలు పెట్టలా రాలిపోతూ ఉంటారు. యానిమల్ లేటెస్ట్గా వచ్చిన హిందీ సినిమా, తర్వాత మన స్కంద బోయపాటి గారిది, మీరు వాళ్ళు చూడలేదా ఏంటి? అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ చూస్తే అసలు లియోలో ఏముందని అంటే ఊరికే హైప్ చేసి నేమ్ ఫేమ్ కొట్టేద్దామనే ఒక వర్గం ఉంటుంది. ఆ మధ్యకాలంలో యూట్యూబ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పర్సన్, ఆయన పేరు నాకు తెలియదు, స్పెట్స్ పెట్టుకొని ఉంటారు. ఇది నా స్టోరీయే నన్ను తీసి రవితేజ గారిని పెట్టారు, ఇది నా స్టోరీయే నన్ను తీసి జగత్ బాబు గారిని పెట్టారు, ఇది నా స్టోరీయే అన్నిటికీ నేనే అని చెప్పి ఒక ఆయన బాగా నేమ్ ఫేమ్ అయ్యాడు. ఆయన తర్వాత కృష్ణానగర్లోనో ఫిల్మ్ నగర్లో చెదకొట్టేశారు ఆయన. ఆ చెదకొట్టేసినా కూడా మళ్ళీ యూట్యూబ్ ముందుకు వచ్చి నేను ఇవన్నీ నిజాలు చెప్తున్నాను, కొడుతున్నాను అని చెప్పి, అవి నిజాలు మనిషి చూసినా కూడా ఆయన ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఈజ్ పర్సనాలిటీ, గాడ్స్ గిఫ్ట్. అది అంత ఇదిగా లేకపోయినా నేను హీరోగా ఉన్న కథ కూడా విన్నాను, అంత స్టోరీ కూడా నేను ఫస్ట్ షెడ్యూల్ కూడా అయిపోయింది, నన్ను తీసి ఆయన పెట్టారు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు ఆయన. తీరా చూస్తే ఇండస్ట్రీలో ఆయన అంటే ఎవరికి తెలియదు, బట్ ఆయన ఆ విధంగా హైలైట్ అయ్యాడు కదా. రీసెంట్గా మనం బిగ్ బాస్ చూస్తే పల్లవి ప్రశాంత్ నేను ఒక రైతు పెట్టాను, నాకేమీ తెలియదు, రైతును పండించను అన్నాడు. మరి అంత పాష్గా ఉండే వాళ్ళతో పాష్గా ఈయన రెడీ అయ్యాడు, వాళ్ళతో పాటు ఢీ కొట్టాడు, నామినేషన్ ఇస్తే చెలరైపోయి మాట. ఇవన్నీ ఎలా అవుతుంది? నిజంగా ఆ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి పెద్ద పెద్ద మనుషులను చూశాక కొంచెం ఇబ్బంది పడతారు మాట్లాడడానికి. వాళ్ళంటే పెద్దోళ్ళారా మనకెందుకు లేరా అన్నట్టుగా నంగిగా ఉండి నెమ్మదిగా ఉంటారు, అంత ఇదిగా చెలరైపోరుగా. సో ఇవన్నీ కూడా వాళ్ళు అందులోకి వెళ్ళడానికి వీళ్ళు మేధావులే, వీళ్ళు అన్ని రకాలు తెలిసిన వాళ్ళే, అంత స్థాయి ఉన్న వాళ్ళే, బట్ అలాగ అందులోకి వెళ్ళడం కోసం అలా యాక్ట్ చేశారేమో అనిపిస్తుంది. అలాగే కొద్ది సంవత్సరాల క్రితం మోహన్ బాబు గారి అబ్బాయిది, పెద్ద అబ్బాయిది ఒక సినిమా వచ్చింది, దేనికైనా రెడీ అని. సో అక్కడ ఏంటంటే అందులో ఆయన ఈ చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఓ రెండు కుటుంబాలను కలపడం కోసం, ప్రేమను గెలిపించుకోవడం కోసం ఒక ముస్లింగా ఉన్న తను కష్టపడి ఆ హిందూ మంత్రాలు నేర్చుకొని ఆ మేనమావ గారి ఇంట్లోకి వెళ్ళి ఆ మంత్రాలు చదువుతూ చేస్తూ చాలా ఇబ్బంది పడతారు. దానికి ఒక ముస్లిం, నాన్ వెజ్ తినే ముస్లిం ఇట్లా బ్రాహ్మణులా చూపించారు, కించపరిచేలా చూపించారని చాలా హంగామా జరిగింది. ఇది ఆల్మోస్ట్ 2012 ఆ టైంలో, 13 టైంలో. అంటే నేను అనేది ఏంటంటే అక్కడ సినిమా లాగా చూడండి. ఆయన దానికి తర్వాత మోహన్ బాబు గారు కొంతమంది కాదండి మేము బ్రాహ్మణులు ఎక్కడ కించపరచని చెప్పినా కూడా కొంతమంది ఒక వర్గం వినలే, ఒక వర్గం వెళ్ళి మోహన్ బాబు గారిని ఆశీర్వదించింది, ఒక వర్గం దుయ్యబట్టింది. ఏది కరెక్టు? అంటే ఇది ఒక విధంగా సినిమాకి హైప్. కొంతమంది అన్నారు సినిమా కేవలం హైప్ తీసుకురావడానికి డ్రామా ప్లే చేశారు అన్నారు, కొంతమంది ఏంటంటే ఊరికే మేము హైలైట్ అవ్వాలని చేశారని అన్నారు, రకరకాలుగా. అలాగే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాకు కూడా ఇది ఖచ్చితంగా తెలంగాణ తలపించేలా ఉంది అని చెప్పి దాన్ని బ్యాన్ చేయాలని చాలా మంది అక్కడ థియేటర్లకి ఇబ్బంది పెట్టి చాలా చేశారు. ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు కూడా చాలా మందికి షూటింగ్లు కూడా చేసుకోనివ్వలేదు కదా. ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు అందరూ ఆంధ్ర వెళ్ళి చేసుకుంటే వీళ్ళందరూ ఆంధ్ర వాళ్ళరా అన్నారు.
రకరకాల వార్తలు అంటే ఇప్పుడు మనుషులు హైప్ రావడం కోసం రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని మనం ఎలా తీసుకోవాలి? అంత వైలెన్స్ ఏముందని లియోలో ఇప్పుడు ఆయన మాట్లాడారంటే అంటే ఇదొక రకమైన పబ్లిసిటీ స్టంట్ ఏమో నా అభిప్రాయం. రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి ఎంత చిన్న సినిమా తీసినా ఒక డిఫరెంట్ పబ్లిసిటీ స్టంట్ స్టార్ట్ చేస్తాడు ఆయన. అవును కదా. ఇప్పుడు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంద్ర సినిమా మంచి హిట్ అయింది. బట్ 50 రోజుల తర్వాత కలెక్షన్స్ తగ్గాయని చెప్పి అప్పట్లో 100 days ఆడేవి కదా. చిరంజీవి గారితో ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఈ సినిమాలో ఒక తప్పిదం జరిగింది, ఆ తప్పిదం ఏంటో చూసి రాసిన వాళ్ళకి చిరంజీవి గారితో ఒక ఫోటో ఒక మంచి గిఫ్ట్ ఇవ్వబడుతుంది. బట్ తప్పే, అదేంటో ప్రేక్షకులు మీరు గుర్తించి చెప్పాలని చెప్పి చిరంజీవి గారు చెప్పారు. ఓ తెగ మళ్ళీ క్రేజ్, ఏంటబ్బా ఏం మిస్టేక్ జరిగిందబ్బా మళ్ళీ చూడడానికి వెళ్ళారు కొంతమంది. అంటే ఇది ఒక పబ్లిసిటీ స్టంట్. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుందంటే కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు చిరంజీవి ఫ్యాన్స్, వాళ్ళు ఏం లేదురా వాడు సీమకు రాగానే ఫస్ట్ నేలకు ముద్దు పెడతాడు, ముద్దు పెట్టగానే మట్టి అంటుకోవాలి కదా, మట్టి అంటుకోలేదు అది మిస్టేక్ అంటాడు అప్పుడు. ఇంకొకటి అంటాడు హెలిప్యాడ్ అనేది ట్రైల్ ట్రాక్ మీద ల్యాండ్ అవుతుంది, మీరు ఇంద్ర సినిమా చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి, అట్లా అలా ల్యాండ్ అవుతుంది, అక్కడ కష్టం కదా, రాళ్ళు రప్పలు ఉంటాయి, అదొక మిస్టేక్, ఏదో రకరకాల పిచ్చిగా. అంటే ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అని నా అభిప్రాయం. ఓకే అంతే కదా. ఏమో లోకేష్ కనగరాజు గారికి లియో అంత బాగా ఆడలేదు అనిపించిందేమో, ఆయనే వీళ్ళకి స్టంట్ చేపిస్తూ ప్రొడ్యూసర్స్కి అనిపించిందేమో అలా స్టంట్ చేపిస్తున్నారేమో. ఎందుకంటే నమ్మలేం ఏది కూడా. ఎందుకు కొంతమంది అలా కేసులు వేస్తుంటారో తెలియదు. ఒకసారి ఇలాగే పూరి జగన్నాథ్ గారి సినిమాకి ఎవరో మా మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నట్టుగా కేసు వేస్తే ఆయన చిరాకు దుబ్బి అసలు ఈ ఖాళీగా ఉన్న వాళ్ళకే మనోభావాలు దెబ్బతింటాయి, అసలు వీళ్ళందరినీ షూట్ చేసి పడేయాలో సంథింగ్ ఏదో అన్నాడు ఆయన. అంటే ఒక రకమైన పరాకాష్ఠకి వెళ్ళిపోతే అలా మాటలు వస్తాయి. అంటే సినిమాలాగా చూడండి. అలాగే అంతకుముందు బొంబాయి సినిమాలో పాతది మణిరత్నం గారి సినిమా, అరవింద్ స్వామి మనీష్ కొయిరాలా ఉన్నప్పుడు అరవింద్ స్వామి హిందువు, అక్కడ ఆవిడ ముస్లింగా చేశారు. చేసినప్పుడు ఆయన నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను అనే తలంపులో ఉన్నప్పుడు ఆ పరిగెడుతూ వెళ్తుంటే ఆ బురక అక్కడ యాంకర్కి అంటుకుంటుంది. ఎంత పీకినా రాకపోయేసరికి ఆఖరికి ఆవిడ అది విడిచిపెట్టేసి పరిగెట్టి వెళ్ళిపోతుంది. అక్కడ డైరెక్టర్ ఉద్దేశం ఏంటంటే నాకు అర్థమైంది చెప్తున్నా, ప్రేమకి ఇవేవి అడ్డు కాదు, మతాలు గోడలు అడ్డు కాదు అనేది చెప్పే ఉద్దేశం అక్కడ. కానీ దాన్ని కూడా ఎలా చేశారు, అక్కడ బుర్కాని వదిలేసేది ఏ ముస్లిం స్త్రీ కూడా బుర్కా విడిచిపెట్టదు. అలా విడిచిపెట్టేసిందంటే అది ముస్లిం స్త్రీ కాదు, దాన్ని మా మతాన్ని కించపరిచారు అన్నట్టుగా రకరకాలుగా అప్పుడు చాలా ఇష్యూస్ని అడిగాయి. అంటే ఇప్పుడు నా చిన్నప్పుడు బాగా, అంటే ఇదంతా కూడా ఒక పబ్లిసిటీ స్టంటా, నిజంగా జనాల్లో హైప్ రావడం కోసం అటువంటి ఒక వర్గం రెడీగా ఉంటారా, లేదా వాళ్ళే పులుముకొని పసుపు రాసుకొని వచ్చి రెడీగా సిద్ధపడుతూ ఇలాంటి హైప్ అవ్వడానికి చూస్తూ ఉంటారా, ఇవన్నీ కాకుండా ప్రొడ్యూసర్లే వెనక నుంచి ఇలా నడిపిస్తారా అనేది ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్కే నాకైతే. నాకు అంత డెప్త్ గా తెలియదు. బట్ లియో సినిమా చూశాను, అందులో అంత స్థాయిగా ఆడవాళ్ళని హింసించినట్టుగా ఏం లేదు. అంతకుముందు లోకేష్ కనగరాజు గారు సినిమాలతో పోలిస్తే లియోలో అంత వైలెన్స్ ఏం లేదు. జస్ట్ ఒక ఆయన ఫ్లాష్ బ్యాక్ లో ఒక్కొక్కరిని చంపుకుంటూ వచ్చేస్తాడు అంతేగాని మరి హింసించి చంపినట్టుగా అంతకన్నా ఇప్పుడు కొన్ని సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి మిస్టరీ సంబంధించినవి. అంటే ఒక శాడిస్ట్ గా ఎవడో చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి చంపేయడము, ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోయి చంపేయడము, ఒక్కొక్కరిని నగ్నంగా చంపేయడము లాంటివి కొన్ని వస్తున్నాయి. అవి కదా వైలెన్స్ అంటే, అవి కదా వాటి మీద కదా కేసులు వేయాలి, అంత భయంకరంగా చూపిస్తున్నందుకు. దీని మీద వేసారంటే నాకు అర్థం అవట్లేదు. మేబీ లేదా డైరెక్టర్ నచ్చక, లేదా డైరెక్టర్కి ఈయన ఏదో ఆఫర్ అడిగితే ఇవ్వకపోవడము, రకరకాలు ఉంటాయి కదా, ఆ యాంగిల్లో ఆలోచించాలేమో. అలా కానీ ఏమైనా అయితే వీళ్ళు కక్షతో అలా వేశారా, లేదా అలాగో అప్పుడైనా నన్ను గుర్తించి నన్ను డైరెక్టర్ గారు పిలుస్తారు అనుకున్నారో చెప్పలేవు. అది మాత్రం నాకు హింస ఉందంటే కొద్దిగా సిల్లీగా అనిపించింది. లేదని అనట్లేదు, దానికన్నా విశ్వరూపంగా ఉన్నాయిగా, మరి అక్కడే ఉన్నాయి. ఇప్పుడు బోయపాటి గారి సినిమాలు చూస్తే చాలా మంది విశ్లేషణ అభిప్రాయం అంటే ఎక్కువగా వైలెన్స్ ఉంటుందని, మరి దాని మీద ఎవరు కేసు వేసినట్లేదుగా. కొన్ని బాలయ్య లాంటి సినిమాలు డబ్బు అవుతున్నాయి అక్కడ కూడా, మరి అక్కడ ఎవరు కేసు వేయలేదే.